ఏపీ ప్రభుత్వం చెప్పినట్టుగానే వాట్సాప్ గవర్నెన్స్‌లో రైస్ కోడ్ సర్వీసులనేవి ఒక్కొక్కటిగా అయితే తీసుకొస్తుంది. ప్రెజెంట్ అయితే మెంబర్ ఎడిషను, స్ప్లిట్టింగ్ ఇలా ఒక్కొక్కటిగా ఆప్షన్‌లయితే తీసుకొస్తుంది. ఇక ఈ వీడియోలో వచ్చేసి మెంబర్ ఎడిషన్, రైస్ కోడ్‌లో మెంబర్ ఎడిషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా పూర్తి చేయాలో చూద్దాం. అంతకంటే ముందు సిటిజన్స్ అందరికీ కూడా ఒక చిన్న మనవి ఏంటంటే చాలామంది గ్రామాల్లో అంటే ఏపీ రాష్ట్రంలో లేకపోయినా సరే ఈ రైస్ కోడ్‌ల అప్లికేషన్ పెట్టే అవకాశం అయితే ఉంది కాబట్టి అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే రైస్ కోడ్ అప్లికేషన్ పెట్టిన తర్వాత తప్పకుండా ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి అందుబాటులో అయితే ఉండండి. ఇక మరొక విషయం ఏంటంటే ఇలా ఏదైతే అప్లికేషన్ పెట్టారో దానికి సంబంధించి ఆఫ్‌లైన్ డాక్యుమెంట్స్ అనేవి మీరు కాకపోయినా మీకు తెలిసిన వారి చేత మీరు మ్యాప్ అయి ఉన్న గ్రామ వార్డు సచివాలయ వీఆర్ఓ ఎవరైతే ఉంటారో వారికైతే మాన్యువల్‌గా ఆ అప్లికేషన్ డీటెయిల్స్ అయితే అంటే అప్లికేషన్ ఫాము అలాగే మరికొన్ని జిరాక్స్‌లు అయితే మీ యొక్క వీఆర్ఓకి అయితే అందజేయండి. ముందుగా మీరు వాట్సాప్ గవర్నెన్స్‌కి సంబంధించి ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్‌కి హాయ్ అని అయితే మెసేజ్ చేయవలసి ఉంటుంది. ఆ వాట్సాప్ గవర్నెన్స్‌కి సంబంధించి మొబైల్ నెంబర్ అనేది నేను స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తున్నాను. ఆ నెంబర్‌కి హాయ్ అని అయితే వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. ఇలా హాయ్ అని మెసేజ్ చేసిన తర్వాత మనకి రిప్లై అయితే వస్తుంది. ఈ విధంగా రిప్లై అయితే వస్తుంది కదా! మీకు తెలుగులో కావాలి అంటే టీఈ అని టైప్ చేసి సెండ్ చేయండి. తెలుగులో వివరాలు అయితే ఓపెన్ అవుతాయి. నేను ఈ వీడియోలో ఇంగ్లీష్‌లో అయితే చూపిస్తున్నాను. ఇక్కడ చూస్ సర్వీస్ అని ఉంది కదా! ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. అలా క్లిక్ చేసిన తర్వాత మీరు సివిల్ సప్లైస్‌కి సంబంధించిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రెజెంట్ అయితే ఈ ఆప్షన్లు అనేవి కొత్తగా ఇచ్చారు కాబట్టి సర్వర్ ఇష్యూ అయితే కామన్‌గా ఉంటుంది. కొన్నిసార్లు డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వకపోవచ్చు. కొంతసేపు అయితే వెయిట్ చేసి ట్రై చేస్తూ ఉండండి. ఏదో ఒక టైంలో అయితే అవుతుంది. నేను ఆల్రెడీ 2, 3 సార్లు ట్రై చేశాను. అయ్యింది. తర్వాతే వీడియో అయితే చేస్తున్నాను. నేను స్టార్టింగ్‌లో ట్రై చేసినప్పుడు సర్వర్ ఇష్యూ వల్ల చాలాసేపు డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. ఇక్కడ చూసినట్లయితే ప్లీజ్ సెలెక్ట్ వన్ సర్వీస్ అని ఉంది కదా! అక్కడ క్లిక్ చేసినట్లయితే సివిల్ సప్లై సర్వీసెస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఆప్షన్లు అయితే చూపిస్తుంది. దీపం స్టేటస్, రైస్ డ్రాన్ స్టేటస్, రైస్ ఈకేవైసీ స్టేటస్, అలాగే రైస్ కార్డ్ సరెండరు, మెంబర్ ఎడిషను, డెలిషను, రాంగ్ ఆధార్ సీడింగు, స్ప్లిట్టింగ్ రైస్ కార్డ్ ఈ ఆప్షన్లన్నీ కూడా ఇచ్చారు. ఈ వీడియోలో మెంబర్ ఎడిషన్ ఇన్ రైస్ కార్డ్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఆ ప్రాసెస్ అయితే చూద్దాం. అలా మెంబర్ ఎడిషన్ ఇన్ రైస్ కార్డ్ క్లిక్ చేసి అంటే ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసి కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. అలా క్లిక్ చేసిన తర్వాత థ్యాంక్ యూ ఫర్ చూజింగ్ ఏపీ గవర్నమెంట్ సివిల్ సప్లై సర్వీసెస్ అని ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు కదా! ఆ ఓపెన్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. అలా క్లిక్ చేసిన తర్వాత అప్లికెంట్ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ అప్లికెంట్ అంటే ఆల్రెడీ రైస్ కార్డులో ఎవరైతే ఇప్పటికే ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. కొత్తగా ఎవరినైతే యాడ్ చేస్తున్నారో వారి ఆధార్ కాదు. ఇప్పటికే రైస్ కార్డులో ఉన్న వారి యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అలా వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేయండి. అలా కన్ఫర్మ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఆ ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. అలా ఆ ఓటీపీ కూడా ఎంటర్ చేసి వెరిఫై పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత ఆ అప్లికెంట్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. అంటే వారి పేరు, వారి పుట్టిన తేదీ లాంటి వివరాలు అయితే ఓపెన్ అవుతాయి. ఇప్పుడు వచ్చేసి మిగిలిన వివరాలు అయితే మాన్యువల్గా ఎంటర్ చేయండి. ఇక నా డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. ఇక ఫాదర్ పేరు అయితే అడుగుతుంది. ఫాదర్ పేరు అయితే ఎంటర్ చేస్తున్నాను. తర్వాత జెండర్ అడుగుతుంది. జెండర్ సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత వచ్చేసి క్యాస్ట్ కూడా సెలెక్ట్ చేసుకున్నట్లయితే రిలీజియన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మార్షియల్ స్టేటస్ అంటే మ్యారేజ్ అయిందా లేదా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక క్వాలిఫికేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్, ఈ మొబైల్ నెంబర్ అనేది ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబరే కాదు వేరే నెంబర్ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ ఓటీపీ ఆప్షన్ అయితే అడగడం లేదు. మేబీ మీకు ఆధార్ ఓటీపీ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇక ఈజ్ దిస్ నెంబర్ సేమ్ యాజ్ వాట్సాప్ నెంబర్ ఎస్ పైన అయితే క్లిక్ చేయండి. మనకు వాట్సాప్లో డీటెయిల్స్ అయితే అందుతాయి ప్రభుత్వ ఈ సర్వీస్కి సంబంధించి. అలా క్లిక్ చేసిన తర్వాత ఈమెయిల్ ఆప్షనల్ కాబట్టి ఇస్తే ఇవ్వండి లేదంటే లేదు. ఇక డోర్ నెంబరు, జిల్లా పేరు ఇలా డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఇక్కడ చూసినట్లయితే జిల్లా కింద మండలం సెలెక్ట్ చేస్తుంటే అలాంటి డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వడం లేదు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే డిస్ట్రిక్ట్ దగ్గర మళ్ళీ మరొకసారి అయితే సెలెక్ట్ చేసి మళ్ళీ జిల్లా అయితే మరొకసారి అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే అది ఇంతకుముందు ఆటోమేటిక్గా వచ్చింది. ఇప్పుడు మీరు మాన్యువల్గా మళ్ళీ జిల్లాని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా మళ్ళీ జిల్లా సెలెక్ట్ చేసిన తర్వాత మీకు రిమైనింగ్ డీటెయిల్స్ అంటే మండలు ఇలాంటి డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. చూసారు ఇప్పుడు డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి. ఆ సచివాలయానికి సంబంధించి మండలు, విలేజు ఇలా డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత పిన్ కోడ్ అనేది మీ ఆధార్ అడ్రస్ ప్రకారం అయితే రావడం జరిగింది. ఇక తర్వాత చూసినట్లయితే పెర్మనెంట్ అడ్రస్, ఇది పెర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ ప్రెజెంట్ అడ్రస్ అని అయితే ఉంది.
ఎస్ అయితే ఎస్, నో అయితే నో క్లిక్ చేస్తారు. అంటే ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఒకటే అయితే ఎస్ క్లిక్ చేస్తారు. లేదంటే నో అని క్లిక్ చేసి వేరే అడ్రస్ ఉంటే వేరే అడ్రస్ కూడా ఇస్తారు. తర్వాత కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత ఫ్యామిలీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఇక ఆక్యుపేషన్ ఏంటనేసి ఇక్కడ ఎంటర్ చేస్తారు. అడిగిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఇక హ్యాబిటేషన్ వచ్చేసి హ్యాబిటేషన్ అయితే రాస్తారు. అంటే విలేజ్ పేరు అయితే రాయండి. ఇక రైస్ కార్డ్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా అయితే వస్తుంది. అలా వివరాలన్నీ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ పైన అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఆ ఫ్యామిలీలో అంటే ఆ రైస్ కార్డులో ఎవరైతే ఉన్నారో వారి డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇలా ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి పర్సన్స్ పేర్లు అయితే ఓపెన్ అవుతాయి. రిలేషన్స్ కూడా ఉంటాయి. రైస్ కార్డ్ నెంబరు ఇలా వివరాలన్నీ కూడా ఉంటాయి. తర్వాత మీరు ఎవరినైతే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ పర్సన్ని యాడ్ చేయడం కోసం యాడ్ మెంబర్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేస్తారు. ఇప్పుడు మీరు ఎవరినైతే యాడ్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ నెంబరు, వారి యొక్క పేరు, అంటే మొదట్లో అయితే వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇంగ్లీష్ నేమ్ అని అడుగుతుంది. అంటే వారి యొక్క పేరుని ఇంగ్లీష్లో టైప్ చేస్తారు. తర్వాత తెలుగు పేరు అనేది తెలుగులో ఎంటర్ చేయాలి. ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు ఏ విధంగా ఇక్కడ ఎంటర్ చేస్తున్నారో అదే విధంగా కార్డులో పేర్లు అయితే వస్తాయి. కాబట్టి తెలుగు, ఇంగ్లీష్ పేర్లు అయితే సరిగ్గా ఎంటర్ చేయండి. తర్వాత మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తారు. యాడ్ టైప్ అని అయితే ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది. అంటే భర్త ద్వారానా, మ్యారేజ్ ద్వారానా అని ఇక్కడ ఆప్షన్లు అయితే ఉంటాయి. అంటే బర్త్ సర్టిఫికేట్ ద్వారా అయితే బర్త్ క్లిక్ చేస్తారు. మ్యారేజ్ సర్టిఫికేట్ ద్వారా అయితే మ్యారేజ్ అయితే క్లిక్ చేస్తారు. ఇక్కడ భర్త ద్వారా యాడ్ చేసినప్పుడు బర్త్ సర్టిఫికేట్ అయితే కావాలి. మ్యారేజ్ ద్వారా యాడ్ చేసినప్పుడు పెళ్లి ఫోటో అయితే అడుగుతుంది. అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ కాదు కాబట్టి బ్లాక్ కానీ, పెళ్లి ఫోటో కానీ, మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ ఇలా ఏదో ఒకటి అక్కడ అప్లోడ్ ఆప్షన్లో అయితే అడుగుతుంది. కాబట్టి మ్యాక్సిమం పెళ్లి ఫోటో అయితే దగ్గర పెట్టుకోండి మ్యారేజ్ ద్వారా యాడ్ చేసినప్పుడు. ఇక భర్త ద్వారా అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం అందరికీ బర్త్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది కాబట్టి భర్త అయితే సెలెక్ట్ చేసినట్లయితే బర్త్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అప్లోడ్ చేయండి. నెంబర్ కూడా అవసరం అవుతుంది. ఇక మ్యారేజ్ అయితే సెలెక్ట్ చేశాను. మ్యారేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత జెండర్ సెలెక్ట్ చేస్తారు. అలాగే డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేస్తారు. అలాగే రిలేషన్ కూడా సెలెక్ట్ చేస్తారు. అంటే ఫ్యామిలీ హెడ్కి ఇప్పుడు యాడ్ చేసిన వాళ్ళు ఏమవుతారు అనేసి అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఫ్యామిలీ హెడ్కి రిలేషన్ వచ్చేసి కోళ్ళు అయితే చూసారా, డాటర్ ఇన్ లా ఆప్షన్ అయితే ఉంది. ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ చూసినట్లయితే రిలేషన్ దగ్గర చాలా ఆప్షన్లు ఉన్నాయి. అలా రిలేషన్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత మ్యారేజ్ ఫోటో అని అడిగి టేక్ ఫోటో అని అడుగుతుంది కదా, ఆ టేక్ ఫోటో పైన క్లిక్ చేసి మ్యారేజ్ ఫోటో అయితే తీయండి, క్యాప్చర్ చేయండి. అలా క్యాప్చర్ చేసిన తర్వాత ఈ విధంగా ఫోటో అయితే ఉంది కదా, అప్లోడ్ ఫోటో పైన అయితే క్లిక్ చేస్తారు. అప్లోడ్ ఫోటో పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది. అంటే శుభలేఖ అయితే ఉంటుంది కదా, శుభలేఖ అయితే అప్లోడ్ చేయండి. ఫీల్డ్ వెరిఫికేషన్ కోసమే ఇవి యూజ్ అవుతాయి. నేను సర్టిఫికేట్ అప్లోడ్ చేయకుండానే అప్లోడ్ క్లిక్ చేశాను. అది ఆటోమేటిక్గా ఫైల్ అప్లోడింగ్ డన్ అని అయితే వచ్చేసింది. ఇలా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసినట్లయితే సబ్మిట్ పైన అయితే క్లిక్ చేస్తారు. అలా సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. అంటే రైస్ కార్డ్ సర్వీసెస్కి ₹24 నుంచి ₹48 వరకు సర్వీస్ అయితే అవుతుంది కాబట్టి, సర్వీస్ ఛార్జ్ అయితే అవుతుంది కాబట్టి ఆ అమౌంట్ పే చేయడం కోసం పేమెంట్ అయితే అడుగుతుంది. ఆ పేమెంట్ పే చేసిన తర్వాత మీ యొక్క సర్వీస్ అయితే కంప్లీట్ అవుతుంది. అంటే మీ యొక్క సర్వీస్ రిక్వెస్ట్ అయితే డన్ అవుతుంది. మీకు ఒక అప్లికేషన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మెంబర్ ఎడిషన్తో పాటు మిగిలిన సర్వీసులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎంటర్ చేసినప్పుడు ఏదైనా డీటెయిల్స్ సబ్మిట్ అవ్వకపోతే ఎందుకు సబ్మిట్ అవ్వట్లేదు అన్నది కూడా ఈ విధంగా రెడ్ కలర్ మార్క్ అయితే చూపిస్తుంది కాబట్టి మీరు ఆ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఎలాంటి డీటెయిల్స్ తప్పుగా ఎంటర్ చేసినా ప్రాబ్లం అవుతుంది కాబట్టి, అలా ప్రాబ్లం అవుతుంది అనుకుంటే మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. లేదా ఆల్రెడీ అప్లై చేసేసి ఉంటే తప్పుగా విఆర్ఓ లెవెల్లో రిజెక్ట్ అయితే చేయించుకోండి.